హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మావోయిస్ట్ టాప్ లీడర్ గణపతి కూడా ఇప్పుడు సరెండర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఆల్రెడీ మనం దేవజీ, మల్లా రాజిరెడ్డి వీళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. వాళ్ళతో ఇవాళ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి మావోయిస్టుల సరెండర్ నేపథ్యంలో ఇప్పుడు గణపతి సరెండర్ కూడా తెరపైకి వచ్చింది. అయ్యే అవకాశం ఉందా సార్? అంటే మావోయిస్టులని లీడర్ని దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి, తర్వాత నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న. నూనె నరసింహారెడ్డి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ కమిటీ లీడరు. సో వీళ్ళు ముగ్గురు నాయకులు పోలీసుల అదుపులో గత వారం నుంచి ఉన్నారని చెప్తున్నారు. ఆసిఫాబాద్ ఆపరేషన్ అంటారు దీన్ని. ఈ ఆసిఫాబాద్ ఆపరేషన్లో వీళ్ళని పట్టుకున్నారని, మొత్తంగా 16 మెంబర్స్ మావోయిస్టులు ఉన్నారని, అందులో ఈ ముగ్గురు లీడరు దేవ్జీ, మల్లరాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, వీళ్ళు ముగ్గురు లీడర్లు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మావోయిస్ట్ నాయకులు యూజీలోనే ఉన్నారు. బిసర్ మెస్రా అని ఒక ఆయన ఉన్నాడు, తర్వాత పాపారావు అని ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ కాకుండా గణపతి ఉన్నాడు. సో వీళ్ళని కూడా సరెండర్ చేయించాలనే ప్లానుతో కొద్ది రోజులు వాళ్ళని పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు. కమాండ్ కంట్రోల్ బంజారా హిల్స్లో వీళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదేంటంటే గత 2 ఏళ్లుగా ఈ ఆపరేషన్ తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. అందుకనే శివధర్ రెడ్డిని రంగంలోకి దించాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. శివధర్ రెడ్డి గతంలో ఎస్ఐబి ఇన్ఛార్జిగా ఉన్నాడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ శివధర్ రెడ్డికి నక్సలైట్ల మీద మంచి పట్టుంది. సో తన కాంటాక్ట్స్ ద్వారా ఆయన గత 2 ఏళ్ల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు. అక్కడ మావోయిస్టులు కూడా దండకారణ్యంలో వాళ్ళ మీద ప్రెజర్ పెరగడంతో నష్టాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాంతో వాళ్ళు అక్కడ సరెండర్ అయితే అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్కి తాము ఎనిమీ కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చంపిందంతా కూడా అక్కడ పోలీసుల్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని, రాజకీయ నాయకుల్ని కాబట్టి ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేసే అవకాశం ఉంది. మనకి ఎడ్మో కూడా సరెండర్ అవ్వడానికి వస్తుంటేనే ఆయన పట్టుకొని చంపేస్తారని కూడా ఒక పుకారైతే ఉంది. అందుకని వాళ్ళు కూడా తెలంగాణ ప్రిపేర్ చేస్తున్నారు. గత 2 ఏళ్లలో తెలంగాణలో 600 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అందులో 95% ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. ఈ మధ్యన బర్సాదేవ కూడా ఇక్కడికే వచ్చి సరెండర్ అయ్యాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది మంచి క్రెడిట్ అయితే కొడుతుంది. ఎందుకంటే మావోయిస్టులను చంపకుండా వాళ్ళు దొరికినా కూడా వాళ్ళని సరెండర్ చేయించడానికే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. దొరికిన మామూలుగా అక్కడైతే దొరికితే చంపేస్తున్నారు, ఇక్కడైతే దొరికితే చంపకుండా వాళ్ళని సరెండర్ చేయించి క్రెడిట్ తాము కొట్టాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా సరెండర్ అవ్వడానికి వచ్చినా కూడా చంపేస్తారు అన్న ఒక ఇది ఉంది. తెలంగాణలో మాత్రమే దొరికిన ఇక్కడ పట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, వీళ్ళు మనం చంపరు, మహా అంటే సరెండర్ చేస్తారని ఎక్కువ భాగం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ బార్డర్కి రావడం, కరెగుట్టల్లో దాక్కోవడం, ఇవన్నీ చేస్తున్నారు. సో అలాగా ఇప్పటివరకు 600 మందిని వీళ్ళు సరెండర్ చేయించాలంటే వీళ్ళందరూ కూడా సరెండర్ కోసమే రాలేదు. కొంతమంది ఇక్కడ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు కన్విన్స్ చేసి సరెండర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవ్జీ అండ్ ఇందాక చెప్పిన మల్లా రాజిరెడ్డి కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా సరెండర్ అవడానికి ఏమి రాలేదు. వీళ్ళు తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇటు పక్కకు వచ్చినప్పుడు ఆసిఫాబాద్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు పోలీసులు కొమ్మింగ్లో పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళని కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అనే కథ అల్లకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కూడా సరెండర్ అయిపోండి, అలాగే గణపతి కావచ్చు, మిస్టర్ బెస్రా కావచ్చు, మిగతా వాళ్ళని కూడా సరెండర్ చేయించండి అనేది అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఎప్పుడు ఒకవేళ సరెండర్ అవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా సరెండర్ అనేది చూపించరు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడతారు. ముఖ్యంగా టాప్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని సరెండర్ చేయించడానికి ఏమేమి చేయాలి ఇవన్నీ డిస్కస్ చేస్తారు. రెండవది వాళ్ళ మీద ఏ స్టేట్లలో ఏమేమి కేసులు ఉన్నాయి దానంతా పరిశీలిస్తారు, దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది. మూడవది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏవేవి తెచ్చారు, ఎందుకంటే ఆయుధాలను బట్టి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. సో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, అట్లాగే డంపుల్లో గోల్డ్ కానీ డబ్బుగా నగదు కానీ ఉందా, ఎందుకంటే మొన్ననే మల్లోజులు కూడా నేను 6 కోట్ల డబ్బు 6 కిలోల బంగారు పార్టీకి సబ్మిట్ చేసి వచ్చానని చెప్తున్నాడు. అంటే సెంట్రల్ కమిటీ స్థాయి వాళ్ళ దగ్గర
పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళకి తెలిసిన డంపుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ఏమైనా వీళ్ళు ఏమైనా చెప్తారా, లేకపోతే అది కూడా తీసుకురావచ్చా ఏంటి అనేది ఇట్లాంటివి కూడా వీళ్ళు చూస్తుంటారు అనమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళైతే వచ్చేసారు, ఈరోజు సరెండర్ కూడా చూపిస్తున్నారు. పౌర హక్కుల సంఘాలు ఈ మావోయిస్టు సానుభూతి పరులేమో వీళ్ళని పట్టుకున్నారు, కోర్టుకు పెట్టకుండా, మామూలుగా అయితే పట్టుకుంటే కోర్టుకు పెట్టాలి, జైల్లో పెట్టాలి, కానీ వీళ్ళు ప్రెజర్ చేసి సరెండర్ చేయించుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సరెండర్ అయినా అంటే దొరికిన వాళ్ళు ఒకవేళ దొరికినా సరెండర్ అయినా కూడా వాళ్ళకి వేరే మార్గం ఇప్పుడు ఏమీ లేదు. వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళి జైళ్ళల్లో ఉండి బయటకు వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. అందరికి కూడా 60 ఏళ్ళు దాటింది. ఈ వయసులో జైలుకి వెళ్ళి అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైళ్ళల్లో ఉండే పరిస్థితి ఇవాళ ఉండాలంటే ఏంటి, ఒక హోప్ ఉండాలి. మళ్ళీ మనం వెళ్తాము, విప్లవం చేస్తాము అని ఒక నమ్మకం ఉంటే జైల్లో ఉండడానికి కూడా ఆ కష్టాలను భరించడానికి వాళ్ళకి ఒక ఆధారం ఉంటుంది. అది కూడా లేనప్పుడు ఇంక జైలుకి ఎందుకులే, ఇంకా అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ అయింది, మనం ఏదో సరెండర్ అయ్యి ఇంకా ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం అనేది ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హోప్ లేదు, మళ్ళీ పోయి ఉద్యమాలు చేస్తాము అన్న హోప్ పోయింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నదే ట్రైబల్ బెల్ట్లో ఉన్నారు. అది కూడా పీజీవీటీ అంటారు, అంటే ప్రిమిటివ్ ట్రైబల్ వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో అంటే మొత్తంగా 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటాయి. అందులో ఒక 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మాత్రమే వీళ్ళు పరిమితమై పనిచేస్తున్నారు. ట్రైబల్స్లో కూడా డెవలప్డ్ అయిన ట్రైబల్స్కి వీళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ లంబాడి వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా వంట మనుషులు, ఆడవాళ్ళు అయితే వంట మెయిడ్స్, వాళ్ళంతా వీళ్ళే ఉన్నారు ట్రైబల్సే. అట్లాగే కార్ డ్రైవర్లు, క్యాబులు, ఆటోలు, వీళ్ళంతా వాళ్ళే వచ్చేసారు. అలాగా వాళ్ళు డెవలప్ అయినాక వాళ్ళ అవసరం, మావోయిస్టుల అవసరం వాళ్ళకు ఉండదు. సో కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్ లేకుండా అట్టడుగున ఉంటారో ఆ ప్రజలకు మాత్రమే మావోయిస్టుల అవసరం ఉంటుంది. ఆ ప్రజల్ని వీళ్ళు వెళ్ళినాక వీళ్ళే డెవలప్ చేసేస్తారు వీళ్ళకి తెలియకుండా. అంటే వీళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఏమి ఉండదు, డెవలప్ చేసి వీళ్ళని మన నుంచి దూరం చేయాలనేది ఏమి ఉండదు. కానీ డెవలప్ అనివార్యంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చదువు చెప్పిస్తారు, అక్కడ హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, వాళ్ళల్లో కొంత వైద్యం అది నేర్పిస్తారు. దాని తర్వాత అక్కడ అగ్రికల్చర్ డెవలప్ కోసం చిన్న చిన్న కుంటలు, కాలువలు తవ్వించుకుంటారు. అందరితో కలిసి వాళ్ళకి పంటలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తారు. ఇవన్నీ చేయడంతో కొంతకాలంలో అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రెండోది గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, 2 pronged అప్రోచ్ అంటారు. అంటే ఒక పక్క వీళ్ళని వైలెన్స్లో వీళ్ళని చంపేయడం, అరెస్టులు చేయడం ఒక పక్క చేస్తారు, రెండో వైపు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అక్కడ మొదలు పెడతారు. సో ఇలాగా ఏమవుతుందంటే ఓవరాల్గా డెవలప్మెంట్ అయిన చోట ఇంక వీళ్ళ అవసరం ఉండదు. అందుకని వాళ్ళకి సరెండర్ అవ్వడమో చనిపోవడమో అన్న 2 మార్గాలు ఉన్నప్పుడు, వేరే మార్గం లేనప్పుడు ఏం చేస్తారు, కళ్ళ ముందే చనిపోతా ఉన్నాం కాబట్టి సరెండర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే ఇప్పుడు గణపతి కూడా సరెండర్ అవుతాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఆయనకి 1949 ఆయన ఇయర్ ఆఫ్ బర్త్. సో 76 ఏళ్ళు 77 ఏళ్ళు ఆయనకు ఉన్నాయి. సో ఈ వయసులో మరి ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన కానీ ఏమీ లేదు. 2 అవకాశాలు ఉన్నాయి. ఆయన విదేశాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట దాక్కొని ఉండడం, ఎందుకంటే ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఆ కమ్యూనిస్ట్ పార్టీలతో. టర్కీ కానీ ఫిలిప్పైన్స్ కానీ యూరోప్లో కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి సింపథెటిక్గా ఉండే పార్టీలు ఉన్నాయి. అలాంటి వాళ్ళతో గణపతికి సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గణపతి సుదీర్ఘ కాలం నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఒక రకంగా కొండపల్లి తర్వాత ఉద్యమాన్ని విస్తరించడం కానీ, ఉద్యమాన్ని గట్టిగా నిర్మించడం కానీ చేసింది ఎవరంటే గణపతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 90sలో కొండపల్లి వర్గం గణపతి వర్గంగా చీలిపోయారు. 91-92 ప్రాంతంలో చీలిపోయినాక కొండపల్లి వర్గంలో పిడికిడి మంది మాత్రం బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు కొద్ది రోజులు ఏదో ట్రై చేసి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు. గణపతి వర్గం మాత్రమే గట్టిగా ఉండి పనిచేసింది. మేము వెళ్ళినప్పుడు కూడా గణపతి వర్గంలో చేరాం, కరెక్ట్గా అదే టైంలో వెళ్ళాం మేము, చీలిక టైంలో. సో గణపతి అక్కడి నుంచి ఉద్యమాన్ని నిర్మిస్తూ వచ్చాడు. దాని తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని ఉండేది, MCC, అండ్ PU అని ఉండేది, పార్టీ యూనిటీ. ఈ 2 బలంగా సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో పనిచేసేవి. వాళ్లతో 10 ఏళ్ల పాటు గణపతి ఆధ్వర్యంలో
పీపుల్స్ వార్ పార్టీ చర్చలు జరిపింది. 90ల నుంచి జరుపుకుంటూ వచ్చి 2004 నాటికి వాళ్ళతో మమైకం అయ్యి అందరూ కలిసి సిపిఐ మావోయిస్ట్ అనే పార్టీగా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. పీపుల్స్ వారు అనేది వదులుకున్నారు, పియు వదులుకున్నారు, ఎంసీసీ వదులుకొని 3 కలిసి మెర్జ్ అయ్యి అలాగే ఏర్పడింది. దీనికంతా కూడా గణపతి ఆయన ప్లానింగ్ కావచ్చు, ఆయన స్ట్రాటజీస్ కావచ్చు, అది ప్రధానం అని చెప్తున్నారు. గణపతి ఏంటంటే మిలిటరీ గై కాదు, బ్రెయిన్ గై అని చెప్పచ్చు. అంటే స్ట్రాటజీస్ వేయడం, సైద్ధాంతిక క్లారిటీ పార్టీకి అందించడం. ఎందుకంటే గణపతి వర్గమే క్లాసులు పెట్టడం, పొలిటికల్ క్లాసులు పెట్టడం, కొత్తగా వచ్చిన కేడర్కి పొలిటికల్గా ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ అవగాహన కల్పించడం, మనం ఎలాంటి విప్లవం చేస్తున్నాము, మన మార్క్సిజం అంటే ఏంటి, లెనిజం అంటే ఏంటి, మావో ఆలోచన విధానం అంటే ఏంటి, నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏంటి, ఇండియన్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా కల్పించడం అనేది గణపతి ఆధ్వర్యంలోనే జరిగిందన్నమాట. అంటే పొలిటిసైజేషన్ అనేది బాగా క్లారిటీగా వచ్చిన కేడర్కి చెప్పడం అనేది గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రకంగా గణపతి చాలా ఇంపార్టెంట్. 2018లో ఆయన రిజైన్ చేసేసాడు పార్టీకి, అంటే పార్టీకి కాదు, సెక్రటరీగా, మావోయిస్ట్ కమిటీ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఆయన రిజైన్ చేసాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. చివరిలో నంబాల కేశవరావు ఉండి ఆయన చనిపోయినాక ఇప్పుడు దేవజీ ఆ పొజిషన్లో ఉన్నాడు. సో కాబట్టి గణపతి ఒకటి సీరియస్గా గాయపడి హెల్త్ గాయపడకపోవచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్లో ఆయన సరిగ్గా మాట్లాడలేని పరిస్థితులు ఎక్కడైనా ఉండొచ్చు, లేదు విదేశాల్లో అయినా ఉండొచ్చు. సో వీళ్ళెందుకు ఇప్పుడు ఆయన సరెండర్, ఆయన ఉంటే ఏంటి వీళ్ళకి నష్టం అంటే, సింబాలిక్గా గణపతి సరెండర్ అయిపోతే దేశంలో అసలు మావోయిస్ట్ పార్టీ అనేది లేకుండా చేసేసామని చెప్పుకోవడానికి సింబాలిక్గా బాగుంటుంది. లేదంటే గణపతి ఇంకా ఉన్నాడు కదా అన్న ఒక నరేషన్ వస్తుంది. అందుకని గణపతిని కూడా సరెండర్ కనీసం చేయించుకోగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టుంది. ఆ క్రెడిట్ తామే పొందాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ సంబంధించిన వ్యక్తి, టీచర్గా కొంతకాలం పనిచేశాడు. సో కాబట్టి ఆయన్ను సరెండర్ చేయించే కార్యక్రమం ఇప్పుడు ప్లానింగ్లో ఉందని చెప్తున్నారు. దీని పేరు ఆపరేషన్ ఆమ్నెస్టీగా వీళ్ళు పెట్టారనమాట ఇక్కడ తెలంగాణ పోలీసులు. సో ఇప్పటివరకు అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి తెలంగాణ పోలీసులు కూడా.